ఈ ప్రభుత్వం చేసే విధానాన్ని మీ అందరికీ చెప్పాను. అభివృద్ధి స్పీడ్ పెంచాం, బుల్లెట్ స్పీడ్లో పోతున్నాం. ఇంకో పక్క సంక్షేమం సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. మొన్ననే మీరు చూస్తే పేదల సేవలో వచ్చాం, ఈరోజు మత్స్యకారుల సేవలో వచ్చాం. మళ్ళీ రాబోయే నెలలో మళ్ళీ పేదల సేవ ఉంటుంది, ఇంకో కార్యక్రమాన్ని తీసుకుంటాం. అంటే ఎక్కడికక్కడ అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి అర్హతను బట్టి పైకి తేవడానికి సిద్ధంగా ఉన్నాం. మూడోది సుపరిపాలన. సమస్యలు లేని సమాజం. ఆశలుంటాయి, సమస్యలు మాత్రం పరిష్కారం చేయాలి. ఆశల్ని ఎంతవరకు పరిష్కారం చేయగలుగుతాం, వాస్తవ దృష్టితో పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు నేను పెట్టింది వాట్సాప్ గవర్నెన్స్. మీ అందరికీ హామీ ఇస్తున్నాం, రాబోయే మార్చి లోపల మొత్తం అన్నీ కూడా మీరు చూస్తే రెవెన్యూ రికార్డ్స్ అన్ని పరిష్కారం చేస్తాం, సర్వేలు పూర్తి చేస్తాం, బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడతాం, క్యూఆర్ కోడ్ పెడతాం. ఇవన్నీ చేసి సమస్యలన్నీ పరిష్కారం చేసి మీ కలెక్టరే ఒక కార్యక్రమం తీసుకొచ్చాడు. అది కూడా ఒక కలెక్టర్కి ఒక బాధ్యత ఇచ్చాం. ఆ కార్యక్రమం మీరు చూస్తే 4 విజిట్స్ ఏ విలేజ్. ఒక అధికార యంత్రాంగం 4 సార్లు వస్తారు, మీ సమస్యలు అర్థం చేసుకుంటారు, అక్కడికక్కడే పరిష్కారం చేస్తారు, మీలో గొడవలుంటే సర్ది చెప్తారు. తర్వాత ఎప్పటికప్పుడు మాట్లాడి వీరినంత వరకు గొడవలు లేని సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాం. మేము గొడవలు లేని సమాజం కోసం పోతే ఫేక్ ప్రచారంతో గొడ్డలి పార్టీ ఎప్పటికప్పుడు గొడవలు సృష్టించడానికి ముందుకు వస్తున్నారు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, గొడవల వల్ల మనకు లేనిపోని సమస్యలు వస్తాయి, మన ఎనర్జీ అంతా కూడా వేస్ట్ అవుతుంది.